మహర్షి, మీరు సామాన్యులు కాదయ్యా, లోక కళ్యాణాన్ని కోరేటటువంటి వాళ్ళు. మీ దర్శనమే మాకు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించినంత ఫలితం వస్తుంది మిమ్మల్ని ఒక్కసారి దర్శిస్తే. మీరు ఏ కార్యం మీద వచ్చారో చెప్పండి మహానుభావ, ఆజ్ఞాపించండి మమ్మల్ని. ఏ కార్యం సిద్ధించాలని మీరు అనుకుంటున్నారో ఆ కార్యం మాకు చెప్పండి అంటాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. మీరు వచ్చినటువంటి కార్యం ఏదో గొప్పదైతేనే మా దగ్గరకు వస్తారయ్యా, మమ్మల్ని ఆదేశించండి, సందేహించకుండా దాన్ని పూర్తిగా నెరవేరుస్తాము అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో చెప్పటం జరుగుతుంది వినయంగా. మీరు ఏదైతే ఆజ్ఞాపిస్తారో, మీరు ఏదైతే చేస్తారో అవన్నీ మాకు అభ్యుదయాన్ని ఇస్తాయి, మాకు వృద్ధినే ఇస్తాయా. మీరు సంకల్పించేటటువంటి పనుల వల్ల, మీరు ఆజ్ఞాపించేటటువంటి కార్యాల వల్ల మాకు అభ్యుదయం కలుగుతుంది మహానుభావ. నీ రాక కూడా మాకెంతో అభ్యుదయం, మీరు రావటం వల్ల మాకెంతో ధర్మం నిలబడుతుంది, మేము వృద్ధి పొందుతాం. కనుక మీరు ఆజ్ఞాపిస్తే మీరు వచ్చినటువంటి కార్యం ఏమిటి, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని వినయంగా అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏం చెబుతారు అనేటటువంటి విషయాన్ని 19వ సర్గలో మనం ఈ పూట పారాయణ చేసుకుందాం. విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు దశరథ మహారాజుకి, నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టానయ్యా మహారాజా, ఆ యజ్ఞాన్ని రక్షించటం కోసం రాముణ్ణి నా దగ్గరికి పంపాలి అని దశరథ మహారాజుకు విశ్వామిత్రుడు చెప్పటం జరుగుతుంది. విశ్వామిత్రుడు రాముణ్ణి కోరగా దశరథుడు చాలా దుఃఖపడతాడు. ఈ సందర్భం మనకి ఈ 19వ సర్గలో కనబడుతుంది. అంటే 19వ సర్గలో మనం చదువుకుందాం, పారాయణ చేసుకుందాం. తచ్చుత్వా రాజసింహస్య వాక్యమద్భుత విస్తరం పృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్యుభాషత. తశ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుత విస్తరం పృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. ఆశ్చర్యకర కలిగించేటటువంటి సందర్భం. విశ్వామిత్రుడు దశరథ మహారాజు సభలోకి రావటం విస్తృతమైనటువంటి సందర్భం. గొప్ప తేజశాలి విశ్వామిత్రుడు, ఆనందం పొందుతారు. అంతా మహర్షులంతా కూడా పొందుతారు, రాజర్షులు పొందుతారు, దశరథుడు పొందుతాడు. దశరథుడు సభలో ఉన్న వాళ్ళంతా ఆనందం పొందుతారు. గగుర్బాటు కలుగుతుంది అందరికి కూడా. ఎందుకంటే గొప్ప తపస్సంపన్నుడు విశ్వామిత్రుడు. ఆయన రావడం